ఈ సెషన్‌లో ప్రధానంగా థీమ్స్‌ని ఎలా మనం ఆలోచన చేసి థీమ్స్‌ని జనరేట్ చేసుకోవాలి. అసలు దాన్ని థీమ్‌గా ఎట్లా గుర్తించాలి? ఆ థీమ్‌గా గుర్తించిన తర్వాత దాని మీద ఎలా ఆలోచన చేసి దాన్ని ఎలా సీక్వెన్సింగ్ చేసుకోవాలి అనే విషయాల మీద ప్రధానంగా ఈ సెషన్‌లో నేను డీల్ చేస్తాను. శ్రీరంగం శ్రీనివాసరావు గారు రుక్కుల్లో ఒక రుక్ ఏమిటంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ హీనంగా చూడకు దేన్ని కవితామయమేనోయ్ అన్ని రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క నీవైపే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి. ఆయనే ఎప్పుడు చెప్పాడు, ఏది కూడా ఇది పనికొస్తుంది, ఇది పనికి రాదు అనుకోవటానికి వీలు లేదు. కళ్ళ ముందు మన చుట్టూ చాలా జీవితాలు ఉన్నాయి. ఆ జీవితాల్లోకి మనము తొంగి చూడగలిగితే, ఒడిసి పట్టుకోగలిగితే మన రచనలకు కావలసిన ఒక అద్భుతమైనటువంటి ఐడియాస్ కావచ్చు, ఇతివృత్తాలు వాటిని మనము అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే, జర్నలిస్టుల విషయంలో ఒకటి చెప్తుంటారు, ఆ న్యూస్ ఉండాలి. న్యూస్ ని పసిగట్టగలిగే పసిగట్టగలిగే ఒక నోస్ ని కల్టివేట్ చేసుకోవాలి అని. స్నిఫర్ డాగ్స్ ఉంటాయి. డాగ్స్ లో ఆ వాసన పసిగట్టేసి రకరకాల వాటిని బయటికి తీస్తుండే వాటి ప్రవృత్తి అది. అట్లాగే మీరు రైటర్ గా రాణించాలి అంటే నిరంతరము ఆ సెన్స్ ఉండాలి. ఎక్కడైనా మన కళ్ళ ముందుకు వస్తున్న విషయాల్లో దాని నుంచి మనం ఏదైనా జనరేట్ చేసుకోవటానికి కావలసినటువంటి ఐడియా ఉందా అనే ఒక నిత్య శోధనలో మనం అంతా కూడా ఉండాలి. ఒక మత్స్యకారుడు చిన్న గేలం పుచ్చుకొని, చేతి గేలం, ఒక ఒడ్డున కూర్చుంటాడు. ఒక నది ఒడ్డున ఏమైనా చేపలు పడతాయేమో నా గేలానికి ఏదన్నా చాలా వెయిట్ చేస్తుంటాడు. ఓపిగ్గా కూర్చుని ఉంటాడు. అలా చేప గేలానికి చిక్కగానే టక్కన తీసి ఒడ్డు మీద బుట్టలో వేసుకుంటాడు. అలా మీరు ఆ మత్స్యకారుడికి ఉన్నటువంటి ఆ ఓపిక కావాలి, సహనం కావాలి. ఏదైనా దొరకగానే దాన్ని ఒడిసి పట్టుకుని దాన్ని కార్యాచరణ రూపంలోకి, చాలా ఐడియాస్ ని అలా వచ్చేసి ఇలా మబ్బుల్లా కరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా వాటిని కాంక్రిటైజ్ చేసి క్రిస్టలైజ్ చేసినప్పుడు మాత్రమే దాని నుంచి మనం ఒక రచనని మనము బయటికి తీసుకురాగలిగేటువంటి ఆసక్తి అనేది మనకి ఉంటుంది. ఒకసారి నేను మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే రోడ్డు పక్కన ఒక చిన్న షూ ఒకటి కనపడదు. పసిపిల్లవాడు వేసుకునేటువంటి ఒక చిన్న షూ కనపడదు. సింగిల్ షూ ఉంది. దాన్ని అలా నడుస్తూనే దాన్ని వంక చూశాను. దాని మీద నుంచి నా ఆలోచనలు తీగ సాగటం మొదలైంది. అంటే థీమ్ ఎక్కడ వస్తుంది అని చెప్పడానికి ఈ ఉదాహరణ తీసుకున్నాను. అది ఆ షూ చాలా కొత్తగా ఉంది. ఎక్కడ ఒక సింగిల్ షూ ఉందంటే, ఎవరైనా ఒక బైక్ మీద తల్లి ఒడిలో పిల్లాడు ఉండుంటాడు. ఆ పిల్లవాడి నిద్రపోతూ ఉన్నప్పుడు షూ జారిపోయి ఉండొచ్చు. జారి పక్కన పడిపోయి ఉంటుంది. ఒక కాలిదే జారిపోయింది. రెండో కాలిది బహుశా ఇంటి దాకా వెళ్ళుండొచ్చు. కొత్తగా ఉంది అంటే నిన్న మొన్న అది పడి ఉంటుంది. లేకపోతే బాగా డస్ట్ కొట్టుకుపోయి ఉండొచ్చు. ఆ షూ సైజుని బట్టి ఆ పిల్లవాడి వయసు ఎంత ఉంటుంది? బహుశా అతను వాళ్ళ అమ్మ ఊళ్ళో వెళ్తూ ఉండుంటాడు. లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో సీట్‌లో కూర్చొని ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ షూ చూడగానే అది నిన్న మొన్న పడిపోయింది, జారిపోయింది అనేది ఒకటి. రెండోది ఆ షూ సైజుని బట్టి ఆ పిల్లవాడి వయసు. అట్లాగే ఇంకో షూ అక్కడ ఉండిపోయింది. ఈ షూస్‌ని కొన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఫస్ట్ షూ
పిల్లవాడికి కొనిపించినప్పుడు వాడి అనుభూతి ఏమిటి, తల్లిదండ్రుల అనుభూతులు ఏమిటి అని ఇలా నేను ఆలోచిస్తూ ఉండగా జీవితంలో ఏదైనా సరే తొలి అడుగు ఏదైనా చాలా మధురమైనటువంటి జ్ఞాపకంగా ఉంటుంది. తొలిసారి చేసే ఏదైనా, తొలిసారి చేసే పిల్లవాడికి చేసే అక్షరాభ్యాసం కావచ్చు, పిల్లవాడు వేసే తొలి అడుగు కావచ్చు, పిల్లవాడు అడుగులు వేసేటప్పుడు మనకి అడుగులకు అరిసెలు అని చెప్పి ఒక ముచ్చట చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. జీవితంలో చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ తొలి అడుగుకున్నటువంటి ఆ సిగ్నిఫికెన్స్ ని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే ఆస్పత్రి నుంచి పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, వాడిని ఇంటికి వచ్చేటప్పుడు నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు మా మనవడు పుట్టినప్పుడు మా వియ్యపురాలు దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంటికి వచ్చినప్పుడు నేను చిన్న ఐడియా ఇచ్చాను. ఒక కృష్ణుడి పాదాలు లాంటివి వేయండి, అంటే బిడ్డ ఇంట్లోకి వస్తున్నాడు, ఒక కొత్త ప్రాణి ఇంట్లోకి వస్తుంది, ఒక కుటుంబ సభ్యుడు ఇంట్లోకి వస్తున్నాడు, సభ్యురాలు ఇంట్లోకి వస్తుంది అనేటువంటి దీన్ని సింబాలిక్ గా ఆ అడుగులు వేయండి అంటే ఆవిడ డెకరేట్ చేశారనుకోండి. అంటే తొలి అడుగులకే ఉన్న ఇది, తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ కదలికలని తల్లి గుర్తిస్తుంది అంటారు, ఏదో బిడ్డ ఆకలితో కళ్ళతో తంతున్నాడు అంటారు. ఇలా రకరకాలు. కొన్ని చోట్ల ఏంటంటే ఆ బిడ్డ ఏడాది వయసులో పాద ముద్రలను తీసి భద్రపరుచుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఈ పాదాలతో సంబంధించి రకరకాల మన ఆలోచనలు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక రోడ్డు మీద పడిపోయిన ఒక షూ నుంచి నాకు సాగుతున్నటువంటి ఆలోచనలు, అంటే దాని నుంచి థీమ్ గా జనరేట్ చేసుకోవడానికి ఉన్న రకరకాల యాంగిల్స్ ఏమిటి, రకరకాల ఆప్షన్స్ ఏమిటి, ఒక దాని మీద నుంచి మనం ఎంత లోతుగా వెళ్ళొచ్చు అనే దాన్ని చెప్పడం కోసమే ఇన్ని విషయాలు ఇన్ని రకాలుగా నేను మాట్లాడుతున్నాను. ఈ షూ అని నాకు ఎప్పుడైతే ఆ షూ చూశానో, నేను అంతకు ముందు చదివిన ఒక 3 కథలు ఆల్రెడీ ప్రింటెడ్ స్టోరీస్ నాకు గుర్తొచ్చాయి. ఒక ఒక ఇంట్లో పిల్లవాడు నీ స్కూల్ కి డ్రాప్ చేయడానికి తల్లిదండ్రులు తీసుకెళ్తుంటారు. చాలా హడావిడిగా ఉంటుంది మార్నింగ్ టైంలో. చాలా హడావిడిగా ఉండేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఒక తల్లిదండ్రులు పిల్లవాడిని గవ్వ షూ వేసేసి వాడు స్కూల్లో డ్రాప్ చేసేస్తారు, స్కూల్ వ్యాన్ లో. అయితే వాడు మొత్తుకుంటూ ఉంటాడు, ఆ స్కూల్ వేసినప్పటి నుంచి ఏడుస్తూ ఉంటాడు. పిల్లవాడు ఏదో మారం చేస్తున్నాడు అనుకుంటారే కానీ ఆ షూలో ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ షూలో రాత్రిపూట అక్కడ పెట్టినప్పుడు అందులో ఏదో ఒక తేలు దూరింది. ఆ తేలు పిల్లవాడిని కుట్టడం మొదలుపెట్టింది. అది వాడు నానా బాధపడ్డాడు. తల్లిదండ్రులు దాన్ని గుర్తించలేదు, ఏదో అలాగే తీసుకువెళ్లారు. ఇది ఒక ప్యాథటిక్ స్టోరీ. తర్వాత ఏమైంది అనేది ఇది ఒక ఆల్రెడీ పబ్లిష్డ్ స్టోరీ నాకు గుర్తొచ్చింది. అట్లాగే ఒక ఒక పిల్లవాడు ఈ పావురాల్ని వాటిని కొనటానికి అమ్మే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ పావురం కొనుక్కోవడానికి వెళ్తాడు. చాలాసేపు అక్కడున్న పావురాలు, ఆ పెట్టెల్లో ఉన్న పావురాలన్నిటినీ చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటాడు. నిశ్చితంగా గమనించి ఒక చాలా లీన్ గా ఉండి ఒక మూల బితుకుమంటూ ఉన్న ఒక పావురాన్ని తీసుకుని, ఆ పావురం నాకు కావాలి అని అడుగుతాడు. ఆ పావురాల అమ్మే అబ్బాయికి ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని మంచి పావురాలు ఉండగా ఆ పావురమే నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? దాన్ని ఇంతకాలం ఎవరు కొనటం లేదు. దానికి కాలు సరిగ్గా లేదయ్యా బాబు. నీకు ఇప్పటికి కావాలా అంటే నాకు అదే కావాలి అంటాడు. ఆ పావురాన్ని తీసుకుని చాలా ఇట్లా ఆపేక్షగా దగ్గరికి తీసుకుని తన చెక్క కాలుతో అతను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది చివరిలో చెప్తాడు. ఆ పిల్లవాడు కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, దివ్యాంగుడు అనే విషయం చివరిలో చెప్తాడు. ఈ స్టోరీ అంతా కూడా ఒక ఒక సస్పెన్స్ తో నడిపి ఆ పిల్లవాడు ఆ పావురాన్ని సెలెక్ట్ చేసుకోవడం వెనకాల ఒక ఆర్ద్రమైనటువంటి కథని ఆ రైటర్ చెప్తాడు. ఇంకొక కథ కూడా నాకు గుర్తొచ్చింది. చాలా ఒక పెళ్లి వేడుక ఏదో జరుగుతుంటుంది. ఆ కళ్యాణ మండపం పక్కన ఒక చిన్నపాటి ఒక స్లమ్ ఏదో ఉంటుంది. ఆ స్లమ్ నుంచి ఒక పిల్లవాడు వస్తాడు, ఒక 5-6 ఏళ్ల పిల్లవాడు. వాడికి కూడా లోపల
చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా లైటింగ్ ఉంది. చాలా పాటలు ఇవన్నీ వాడికి కూడా లోపలికి వెళ్లి చూడాలని అనిపిస్తూ ఉంటుంది వాడికి. లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించాడు. చాలా ప్రయత్నం చేసినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాడిని "నువ్వు రావడానికి వీల్లేదు పొమ్మని" తరిమేస్తుంటాడు. వాడు అక్కడే నిలబడి లోపల అని ఏమైనా సరే వెళ్ళాలి అని చెప్పి చాలా పట్టుదలతో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా కుదరదు. కుదరనప్పుడు వాడు చివర్లో ఏం చేస్తాడంటే వాడు ప్రొటెస్ట్‌ని పిల్లవాడు ఆ మొత్తం ఈవెంట్ మీద దాని మీద ఉన్న ఒక ప్రొటెస్ట్‌ని తన పద్ధతిలో తీర్చుకుంటాడు. ఆ కళ్యాణ మంటపానికి ఉన్న గోడకి పెట్టి యూరినేట్ చేసేసి వెళ్ళిపోతాడనమాట. అంటే తన తన నిరసనని ఒక చిన్న పిల్లవాడు ఎలా వ్యక్తం చేశాడనేది చాలా అంటే ఇలాంటి థీమ్స్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. వీటిని చాలా చిన్నవే అనిపించొచ్చు. అంటే కథ చెప్పే రీతిలో మనం ఎలా చెప్తాము, దాన్ని ఎలా డీల్ చేస్తామనే దాంట్లోనే ఒక మంచి సొగసు అనేది పాఠకుడిని పట్టుకునేటువంటి ఒక నేరేషన్ అనేది మనము చూపించగలగాలి. ఇందాక చెప్పిన ఆ షూస్‌నే నేను కంటిన్యూ చేస్తూ ఉంటే, ఆ షూ మీద నుంచి మనము ఏమన్నా రాయొచ్చా? ఏమైనా ఒక వ్యాసం రాయొచ్చా? ఒక కథ అని ఏమైనా అల్లొచ్చా? నాకనిపించింది ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఇక్కడ రోడ్డు మీద ఒక షూ ఉంది. ఇంట్లో ఇంకో షూ ఉంది. ఆ రెండిటికి గనక ప్రాణం ఉంటే, ఆ 2 నిన్నటిదాకా కలిసే ఉన్నాయి. ఆ 2 షూస్ కలిసున్నాయి. పక్క పక్కన ఉన్నాయి. ఆ షూ స్టాండ్‌లో పెట్టినా గూడా అవి ముచ్చట్లాడుతూ ఉంటాయి. కానీ ఉన్నట్టుండి ఒకటి కనపడకుండా పోతే, మరొక దాంట్లో ఇద్దరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక వెలితి నా ఫ్రెండ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకు కనపడట్లేదు అని ఒక వెలితి ఇద్దరిలో ఉంటుంది. ఆ షూసు ఇద్దరు ప్రాణం ఉండి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఇంట్లో ఉన్న షూ ఎలా ఫీల్ అవుతుంది? రోడ్డు మీద పడిపోయినటువంటి షూ ఎలా ఫీల్ అవుతుంది? ఈ 2 కనుక ఏదన్నా లెటర్స్ రాసుకుంటే ఎలా ఉంటుంది? అని ఒక ఆలోచన చేస్తే అది ఒక మంచి ఒక చక్కటి థీమ్‌గా ఒక స్టోరీగా మనము పాఠకులను ఆకట్టుకునేటట్టుగా మనం రాయొచ్చు. అట్లాగే దాని మీద నుంచి కవిత్వం ఏమన్నా రాయొచ్చా? ఒక్కోసారి ఈ థీమ్ నుంచి అన్ని థీమ్సు, అన్ని ప్రక్రియలకి పూర్తిగా ఒదగవు. కవిత్వం రాయటానికి దీంట్లో కథగా పనికొస్తుందా? దీని మీద నుంచి ఒక వ్యాసం జనరేట్ చేసుకోవచ్చు. వ్యాసం కూడా కథతో పాటు. ఉదాహరణకి కొత్తగా స్కూల్ ఓపెన్ చేసిన రోజు టోటల్‌గా ఎన్ని షూసు ఏమిటి? దాని మీద తల్లిదండ్రుల సెలక్షన్ ఏంటి? మీ పిల్లవాడికి ఏటికేడాది ఎలా షూ సైజు మారుతూ ఉంటుంది గనక పాదాలు పెరుగుతూ ఉంటాయి కనుక ఏ తరహా సైజుని మీరు మారుస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ సైజుకి మీరు వెళ్ళినప్పుడే పిల్లవాడి పాదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ చెప్తూ ఈ ఏడాది ఓన్లీ ఒక హైదరాబాద్ లాంటి ఒక సిటీలో ఎన్ని జతల షూస్ అమ్ముడుపోయినాయి. ఎంత బాగా వేగంగా జరుగుతోంది ఆ వ్యాపారము. అలాగే షూస్‌తో పాటు స్కూల్ యూనిఫార్మ్స్ ఏంటి? స్కూళ్ళ యాజమాన్యాలు ఆ స్కూళ్ళ ఈ యూనిఫార్మ్స్ మా దగ్గరే కొనాలని ఏమన్నా ప్రెషర్ చేస్తున్నారా? అట్లాగే షూస్ కూడా వాళ్ళే ఏదన్నా బేరం చేసి వాళ్ళే తెచ్చి డైరెక్ట్‌గా సేల్స్ చేస్తున్నారా? దాంట్లో కమిషన్‌లేమన్నా పొందుతున్నారా? ఇలాంటి యాస్పెక్ట్స్ అన్నీ తీసుకొని గూడా మీరు ఒక పత్రికకి చక్కటి టాపికల్ వ్యాసాన్ని రాయొచ్చు. అలాగే ఆ మధ్య నేనెక్కడో చదివాను. ఇండియన్ మిలిటరీ పీపుల్ వాడేటువంటి షూస్‌ని మనం ఎక్కడో ఫారిన్ నుంచి దిగుమతి చేసుకుంటాము. అది చాలా ఖరీదు పెట్టి దిగుమతి చేసుకుంటూ ఉంటాము. యాక్చువల్‌గా ఆ షూస్ అన్నీ గూడా ఇండియాలోనే తయారయ్యి ఎక్స్‌పోర్ట్ అవుతుంటాయి. ఎక్స్‌పోర్ట్ అయ్యి మళ్ళీ మనకి మిలిటరీ వాళ్ళకి సప్లై జరుగుతుంది అనేది ఒకటి ఏదో చదివాను. ఒకవేళ నాకు ఎంత దాకా ఆలోచన చేశారంటే, ఒకవేళ మన ఆర్మీ జవాన్స్ వాడుతున్నటువంటి షూస్ కనుక క్వాలిటీ షూస్ కాకపోతే ఏదైనా ఒక కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా ఆ షూ క్వాలిటీ లేకుండా ఉంటే, ఆ కథన రంగంలో ఉన్నప్పుడు, ఫ్రంట్ దీంట్లో ఉన్నప్పుడు, ఆ షూ మంచులో ఉంటారు. చాలా రకరకాల సిట్యుయేషన్స్‌లో పోరాడుతూ ఉంటే, ఆ సైనికులకి క్వాలిటీ షూ లేకపోవటం వల్ల జరిగేటువంటి ఒక నష్టాలు చాలా ఉంటాయి. దీని మీద నుంచి ఏమైనా ఆలోచన చేయొచ్చా అని. కానీ ఇదంతా కల్పన. దేశానికి సంబంధించి దేశ సమైక్యత
భద్రతలకు సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ ని లేనిపోని వీటిని మనం క్రియేట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిక్కులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక దాని మీద ఒక నాసిరకం షూ కారణంగా ఒక సైనికుడు చనిపోవడం అనే ఆస్పెక్ట్ లో తీసుకుని ఒక కథ రాస్తే అది చాలా చిక్కుల్లో పెట్టే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం స్లిప్పరీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. మనం ఎక్కడా కూడా మనకి సెంటిమెంట్స్ దెబ్బతినకుండా చూసుకోవాలి. అట్లాగే నేషనల్ సెక్యూరిటీ సంబంధించిన భద్రతా విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇదే సైన్యానికి సంబంధించి ఒక నాసిరకం ఏదైనా ఎవరైనా ఉంటే ఏదైనా కవిత్వం ఏమైనా రాయొచ్చు. కవిత్వాన్ని చాలా వేగంగా రాయొచ్చు, సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ తో రాయొచ్చు. అది కొంత మనకి తప్పించుకోవడానికి అంటే కాంక్రిటైజ్ చేయకుండా కూడా కొంత మనము ఇది చేయడానికి ఏమైనా ఆస్కారం ఏమైనా ఉందా అని కూడా మనం మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఏదేమైనా నేను ఎక్కడ మొదలు పెట్టామంటే ఈ మొత్తం ప్రాసెస్ నేను ఒక 10 నిమిషాలు ఒకటి నుంచి మాట్లాడుతున్నా. ఒక నా నా ఆలోచనల తీగ ఎక్కడ మొదలైందంటే రోడ్డు మీద పడిపోయిన ఒక సింగిల్ పిల్లవాడి షూతో మొదలయ్యి ఇంతసేపు ఈ తీగ సాగింది. అంటే కళ్ళ ముందుకు వచ్చే దాని మీద నుంచి మనము ఎంతవరకు దాన్ని ఆలోచనలు అలా 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 తీసుకువెళ్తాము అనేది చెప్పడం కోసమే నేను ఇంతగా ఇది చేశాను.